మన ఇంట్లో వండే ఫుడ్ తిని తిని బోర్ కొట్టిందా? అయితే చైనా వెళ్ళండి. అక్కడ చాలా వెరైటీ ఫుడ్స్ దొరుకుతాయి. మనకిక్కడ శాండ్విచ్ లో ఏ చికెన్ వెజ్ ఉంటుంది, కానీ చైనాలో సిల్క్ వామ్స్ తో చేసిన శాండ్విచ్ చేస్తారు. ఇక సూప్ అడిగితే పాముల మాంసంతో చేసిన సూప్ ఇస్తారు. చైనా ప్రకృతి అందాలకే ఫేమస్ కాదు, ఇలాంటి వెరైటీ ఫుడ్లు తినడంలో కూడా ఫేమస్. అలా గబ్బిలాలను తినే కదా మనకు కరోనా అంటించారంటారా? అంతకంటే వెరైటీ వింత వికృష్టమైన ఆహారాన్ని వాళ్ళు తింటారండి బాబు. ఈ వీడియో పూర్తిగా చూస్తే జీవితంలో చైనా వెళ్ళము అంటారు. నెంబర్ 1, సీ కుకుంబర్. గొంగలి పురుగుకు పింపుల్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సీ కుకుంబర్. దీన్ని చూస్తే ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు చాలా మంది. చైనాలో ఎన్నో ఏళ్లుగా దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా వాడుతున్నారు. దీన్ని హైషియన్ అంటారు చైనాలో. సౌత్ చైనా సముద్రంలో ఇవి కుప్పలు కుప్పలుగా పెరుగుతాయి. దీన్ని ప్రసిద్ధ వంటకంగా వందల సంవత్సరాల నుండి తింటున్నారు చైనీయులు. ఫస్ట్ వీటిని బాగా కడిగి ఉడకబెట్టి ఆరబెట్టి తింటారు. ఈ సీ కుకుంబర్లో ఫుకోసిలేటెడ్ గ్లైకోప్రోటీన్ అనే యూనిక్ కాంపౌండ్ ఉంటుంది. దీనివల్ల క్రంచీ టెక్స్చర్ వస్తుంది. ఇది జెల్లీలాగా క్రిస్పీగా ఉంటుంది. ఇక వీటి టేస్ట్ ని పక్కన పెడితే సీ కుకుంబర్లో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని తింటే జాయింట్ పెయిన్స్ ఉంటే తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కిడ్నీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే సీ కుకుంబర్లో ఉండే సపోనిన్స్, పోలీసాచురేట్స్, కోండ్రైటిన్ సల్ఫేట్ల వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటిని తినడం మన వల్ల కాదు. ఏమంటారు? నెంబర్ 2, ఫ్రైడ్ సెంటిపైడ్స్. ఫ్రెండ్స్, చైనాలో జెర్రీలను కూడా తింటారు తెలుసా? ఈ జెర్రీలలో చాలా ప్రోటీన్ ఉంటుందని సలాడ్ చేసుకుని మరి తింటారు. ఇక పెద్దగా ఉండే జెర్రీలను ఫ్రై చేసుకుని తింటారు, లేదా ఎండబెట్టి టానిక్ లాగా తీసుకుంటారు. ఈ జెర్రీలను తినడం వాళ్ళకు కామన్. చైనా స్ట్రీట్ ఫుడ్ లో ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. వీటికి స్టిక్స్ గుచ్చి సీజన్ చేసి డీప్ ఫ్రై చేస్తారు. దాంతో క్రిస్పీగా నోట్లో వేస్తే కరకరలాడుతాయి. వీటిని ఫ్రై చేయడం వల్ల వీటికి ఉండే లెగ్స్ పంటికి తగిలినప్పుడు భలే అనిపిస్తాయట. ఈ జెర్రీలను తినడం వల్ల వాటి బాడీపై పెరిగే పారాసైట్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చైనా జనాలు లొట్టలేసుకుని మరీ తింటూ ఉంటారు. మనం చికెన్ తిన్నట్టు చైనాలో వీళ్ళు వీటిని తినేస్తూ ఉంటారు. నెంబర్ 3, సీ హార్స్. శతాబ్దాలుగా ఈ సీ హార్స్ ని మందుల తయారీలో వాడుతూ వచ్చారు, కానీ ఇప్పుడు వీటిని డిన్నర్ లో తినడం కామన్ అయిపోయింది చైనాలో. ప్రపంచంలో సీ హార్స్ తినేవారిలో 95% మంది చైనీయులే ఉంటారు. వీళ్ళు ఎండబెట్టిన సీ హార్స్ ని కామన్ గా తింటారు. ఇక స్ట్రీట్ ఫుడ్ లో అయితే వీటిని వేయించి క్రిస్పీగా చేసి ఇస్తారు. ఇవి చిప్స్ లాగా క్రిస్పీగా అనిపిస్తాయి. కర్రకు తగిలించిన సీ హార్స్లు చాలా పాపులర్ అక్కడ. ఇక ఫుడ్ విషయం పక్కన పెడితే వీటిలో మంచి మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్పెషల్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి రోగానికి మందుగా బాగా పనిచేస్తుంది. సీహార్స్ లను చైనీస్ మెడిసిన్ లో ఇప్పుడు కాదు, 1500 మింగ్ డైనస్టీలో ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు నమ్మేది ఏంటంటే సీహార్స్ లను మెడిసిన్ రూపంలో తీసుకోవడం వల్ల అస్తమా, ఇన్ఫెర్టిలిటీ లాంటి వాటిని నయం చేయవచ్చట. ఇప్పటికీ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ గా దీన్ని వాడుతున్నారు. ప్రపంచమంతటా పెరిగే ఈ సీహార్స్ లను పట్టి చైనాకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. దాంతో అవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. నెంబర్ 4, సీ అర్చిన్. చైనా కోస్టల్ రీజియన్స్ లో ఈ సీ అర్చిన్లు ఎక్కువగా కనిపిస్తాయి. స్టీమ్ చేసిన వీటిపై ఎగ్ వేసి మరీ తింటారు. ముళ్ళబంతిలాగా ఉండే వీటిని ఎలా తింటారా అని మీరు అనుకోవచ్చు. వీటిని పగలగొడితే వీటిలో నాలుక లాంటి ఆకారాలు కనిపిస్తాయి. అందులోంచి వాటిని తీసి కట్ చేసి తింటారు. ఫూజియన్ అండ్ గ్వాంగ్డంగ్ లాంటి ప్రదేశాల్లో ఇవి గుట్టలు గుట్టలుగా లభిస్తాయి. అక్కడి జనాలు వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, మెటబాలిజం బూస్ట్ అవుతుందని, సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉండేవాళ్ళు ఇవి దొరికితే అస్సలు వదిలిపెట్టారు. టేస్ట్ మాత్రం వరెస్ట్ గా ఉంటుంది. నంబర్ 6, స్నేక్ సూప్. స్నేక్స్ ని ముక్కలు ముక్కలు చేసి సూప్ చేసుకుని మరి తాగుతారు. మనకు ఈ ఊహే చాలా చెండాలంగా ఉంది కదా. ఈ చైనా వాళ్ళు పాముల్ని వేల సంవత్సరాలుగా ఆహారంగా తీసుకుంటూ వస్తున్నారు. చింగ్ డైనస్టీలో రాయల్ ఫుడ్ లాగా దీన్ని తీసుకునేవారు. ఈ సూప్ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందని చెబుతున్నారు. ఇందులోని ప్రాపర్టీస్ జినాంగ్ విటాలిటీకి పనిచేస్తే క్రిసెంథేమం ఇన్ఫ్లమేషన్ ను రెడ్యూస్ చేస్తుందట. స్నేక్ మీట్ ని చికెన్ కి బదులుగా తింటూ ఉంటారు చైనీయులు. ఎండబెట్టిన పాముల్ని కూడా అమ్ముతారు చైనాలో. నంబర్ 7, జెల్లీ ఫిష్ సలాడ్. జెల్లీ ఫిష్ ఎలా ఉంటుందో తెలుసుగా, వీటిని కూడా వదిలిపెట్టరు వాళ్ళు. దీన్ని మంచిగా క్రంచిగా ఉండే సలాడ్ చేసుకుని తింటారు. ఇక వీటిపై వెనిగర్, సోయా సాస్, నువ్వులు వేసి లొట్టలేసుకొని మరి తింటారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే చైనీయులు వందల సంవత్సరాల నుండి వీటిని తింటున్నారు. ఇవి ఉడకబెట్టిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయట. జెల్లీ ఫిష్ లో 95% వాటరే ఉంటుంది.
లో క్యాలరీలు, హై ఇన్ కొలజన్ ఉండడం వల్ల వీటిని ఎక్కువగా తింటున్నారట. కొలజన్ ఉన్న ఫుడ్ తింటే యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఇంకొందరు వీటిని తింటే స్కిన్ గ్లో అవుతుందని చెప్తున్నారు. చేపలు పట్టినప్పుడు ఇవి ఆటోమేటిక్గా వలలో పడతాయి. అలా పడ్డ వాటిని తినడం మంచిదే అంటున్నారు. నంబర్ 8 బ్యాట్స్ అండ్ బాంబూ ర్యాట్స్. బ్యాట్స్ అండ్ బాంబూ ర్యాట్స్ ఆహారంగాను, మెడిసిన్ తయారీకి కూడా వాడతారు. అడవుల్లో తిరిగే ఈ జంతువులను పర్యావరణ పరంగా గ్వాంగ్సీ, గ్వాంగ్డంగ్ లాంటి ప్రదేశాల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఏళ్లుగా మలేరియా, కిడ్నీ సంబంధిత వ్యాధులను పోగొట్టడానికి ఈ గబ్బిలాలను చైనీస్ మెడిసిన్స్లో వాడుతున్నారు. అలాగే గబ్బిలాల సూప్ తాగితే ఒంటికి మంచిది, బలం చేకూరుతుందని వారు అంటారు. అలాగే బాంబూ ర్యాట్స్లో కూడా మెడిసినల్ క్వాలిటీస్ ఉన్నాయని, అవి అస్తమా లాంటి రోగాల్ని నయం చేయగలవని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ బ్యాట్స్ని, బాంబూ ర్యాట్స్ని చైనీయులు రెగ్యులర్గా తింటూ ఉంటారు. బ్యాంబూ ర్యాట్స్ అడవుల్లో పెరుగుతాయి. వీటిని పట్టుకోవడం చాలా ఈజీ. ఇక బ్యాట్స్ గుహల్లో గుంపులు గుంపులుగా నివసిస్తాయి. అడవుల్లో నివసించే వారికి ఇవి ఆహారంగా పనికొస్తాయి. అక్కడి వాళ్ళు గబ్బిలాలను ఉడకబెట్టి కర్రీ చేసుకొని, సూప్ చేసుకొని మరి తాగుతారు. బ్యాంబూ ర్యాట్ మీట్ని బాయిల్ చేసుకొని, రోస్ట్ చేసుకొని లాగిస్తారు. వీళ్ళు ఇలా అడ్డమైన ఫుడ్ తినడం వల్ల వాటికుండే రోగాలు మనుషులకు చేరి ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. నంబర్ 9 సెంచురీ ఎగ్స్. వీటిని చూస్తే ఏదో తేడా కొడుతుంది కదా మీకు. కుళ్ళిపోయిన ఎగ్స్ కదా, వీటిని ఎందుకు చూపిస్తున్నారు? ఇవి ప్రిజర్వ్ చేసిన ఎగ్స్. చైనాలో ఇవి చాలా స్పెషల్. బాతు, కోడి, పిట్టగుడ్లపై మట్టి రాసి వీటిని నెలలపాటు భద్రపరుస్తారు. ఈ మట్టి మిశ్రమంలో సాల్ట్, బూడిద, నిమ్మరసం కలుపుతారు. దాంతో ఈ గుడ్లు నెలల తర్వాత తెలుపు భాగం నల్లగా జల్లీలాగా మారిపోతుంది. ఇక మధ్యలో ఉన్న పసుపు సొన క్రీమీగా మారుతుంది. నెలల తర్వాత వీటి నుండి వచ్చే వాసన చాలా ఘోరంగా ఉంటుంది. కానీ చైనీయులకు ఈ వాసన అంటే చాలా ఇష్టం. వాటిని లొట్టలేసుకొని తింటారు. ప్లెయిన్గా రైస్తో కలిపి కూడా తింటారు. వారం కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే గుడ్లు పాడవుతాయి. కానీ ఈ ప్రాసెస్ వల్ల వీటిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నంబర్ 10 డీప్ ఫ్రైడ్ స్పైడర్స్. స్పైడర్స్ని చూస్తే మనం ఆమడ దూరం పరిగెడతాం. కానీ చైనాలో వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఎలాగో తెలుసా? మంచిగా వీటిని నూనెలో వేయించి మనం పకోడీ తిన్నట్టుగా వీటిని పర్ర నమిలిస్తారు. చైనాలో హ్యాంగ్జుహూ లాంటి మహానగరాల్లోనైనా, గూంగ్జీ లాంటి అడవి ప్రాంతంలో అయినా ఈ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్. అంతేకాదు సుకోట్స్, క్రికెట్ లాంటి పురుగులను కూడా ప్రోటీన్ అని వాళ్ళు తినేస్తున్నారు. ఇక సౌత్ చైనాలో ఈ ఫ్రైడ్ స్పైడర్స్ చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇక వాటిని ఎలా తింటారో తెలుసా? ముందు వాటి కాళ్ళు తిని తర్వాత మధ్యలో ఉన్నదాన్ని తింటారు. ఇక ఈస్టర్న్ చైనాలో చిన్న స్పైడర్స్కి సాల్ట్, పెప్పర్ వేసి ఇస్తారు. వీళ్ళ కడుపు మండ ఇదేం తిండిరా అని మీరు అనుకోవచ్చు. అందులో తప్పులేదు.